హెచ్ఎంటీవీలో ప్రసారమైన నేలతల్లి డిబేట్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఇటీవల మోందా తుఫాను ప్రభావంతో భారీగా దెబ్బతిన్న పంటలకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అయితే కౌలు రైతుల సంగతేంటని హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక చర్చను చేపట్టింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పంట కొనుగోలు చేసే క్రమంలో కౌలు రైతుల నిర్ధారణ మరింత సులభతరం చేసేలా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగా ప్రకటన చేశారు. కౌలు రైతులు పండించిన పంటను కొనాలంటే గతంలో తప్పనిసరిగా భూ యజమాని అవసరం ఉండేది. కానీ దాన్ని సరళీకరిస్తూ కేవలం యజమాని మొబైల్ ఓటీపీ ఆధారంగా కౌలు రైతుల హక్కులను నిర్ధారించనున్నారు. ఇదే విషయంపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై కౌలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ కా హెచ్ఎంటీవీలో ప్రసారమైన నేలతల్లి డిబేట్ పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఇటీవల మోందా తుఫాన్ ప్రభావంతో భారీగా దెబ్బతిన్న పంటలకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అయితే కౌలు రైతుల సంగతేంటి అని హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక చర్చను చేపట్టింది. దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అగ్రి కరెస్పాండెంట్ శరత్ అందిస్తారు. మనకి శరత్. దీపిక, ఇక్కడ ప్రస్తుతం కౌలు రైతుల పరిస్థితుల గురించి మనం వరుసగా హెచ్ఎంటీవీలో ప్రత్యేక చర్చ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఎందుకంటే కౌలు రైతుల సమస్య అంటే ప్రభుత్వ పథకాల విషయమైనా లేకపోతే ఒకవేళ పంట నష్టపోతే దానికి పరిహారానికి సంబంధించి లేకపోతే రైతుకు కావాల్సిన సబ్సిడీల విషయంలో, బీమా విషయంలో, ఇట్లా ఏ విషయమైనప్పటికీ వాళ్ళకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటేనే మనం మాట్లాడుకున్న అన్ని పథకాలు కానీ లేకపోతే సబ్సిడీలు, బీమా కానీ అందే అవకాశం ఉంది. ఆ క్రమంలో మనం కౌలు రైతులకు సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇందులో ఈ కౌలు రైతుల సమస్యలకు సంబంధించి చర్చించే క్రమంలో ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే మోందా తుఫాన్ వచ్చిన క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంటే ఆయా పంటలకు సంబంధించి తీవ్ర నష్టపోయిన క్రమంలో కౌలు రైతులకు ఒక్కొక్కరికి వాళ్ళు కౌలు చేసిన ఏదైతే ఖర్చు ఉందో ఖర్చు కూడా రాని పరిస్థితి. అట్లాంటి క్రమంలో కొనుగోలు కేంద్రాల్లో ఇంకా అక్కడ కొన్ని సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఏదైతే భూ యజమానికి సంబంధించి అథెంటికేషన్, ఇప్పుడు ఉదాహరణకి ఒక పంట కొనుగోలు చేయాలంటే అక్కడికి ఆ కేంద్రానికి భూ యజమాని రావాలి. అక్కడ ఏదైతే తంబు ఇంప్రెషన్ పెడితే తప్ప అక్కడ అథెంటికేషన్ కాదు. సో అట్లాంటి క్రమంలో భూ యజమాని తప్పనిసరిగా రాలేని పరిస్థితి. మరోపక్క ఎవరైతే కౌలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రజెంట్ గా సోయాబీన్ కి సంబంధించి ఎక్కువగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో సోయాబీన్ సాగు అవుతుంది. ఆ సోయాబీన్ కొనుగోలుకు సంబంధించి రెండు విషయాలు, ఒకటి అథెంటికేషన్ సంబంధించి, రెండవది ఇంతకు ముందు 7.62 క్వింటాల వరకు మాత్రమే పరిమితి ఉండేది, కొనుగోలు చేసే పరిమితి. కానీ ఇప్పుడు దాన్ని 10 క్వింటాలకు పెంచింది. మరోపక్క ఈ ఏదైతే అథెంటికేషన్, ఆధార్ అథెంటికేషన్ తో పాటు కేవలం అంటే ఏదైతే మొబైల్ ఉంటుందో ఆ మొబైల్ ఓటీపీకి వచ్చేస్తుంది. ఆ ఓటీపీని మనం చెప్పేస్తే కొనుగోలు చేసుకోవడానికి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఈ కౌలు రైతులకి సమస్య ఉండదు. ఇట్లా వాళ్ళకి అంటే కొంచెం సరళంగా ఇట్లాంటి సమస్య లేకుండా సింప్లిఫై చేసి ప్రభుత్వం దీనికి సంబంధించి మంత్రి తుమ్మల ఆదేశించడం జరిగింది. ఇట్లాగే ఈ పంట గుర్తింపుకు సంబంధించి ఇప్పుడు మనకి ఎక్కడైతే సాధారణంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే కౌలుదారు వెళ్ళి అక్కడ అమ్ముకునే క్రమంలో మీరు ఈ భూమికి సంబంధించి ఈ పంటకు సంబంధించి మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటని అడుగుతారు మామూలుగా. సో ఐడెంటిఫికేషన్ కావాలంటే పాస్ పుస్తకం లేకపోతే ఏదైతే వీటికి సంబంధించిన పత్రాలు అవసరం. సో వాటన్నిటికీ చూపించలేని పరిస్థితి. మరి దానికి సంబంధించి నిర్ధారణ కావాలంటే భూ యజమాని కావాలి. భూ యజమాని స్పందించి తప్పకుండా దానికి ఒకవేళ అథెంటికేషన్ ఇస్తేనే ఇంత చేసుకునే పరిస్థితి, అంటే అమ్మకం చేసుకునే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు లేకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్ చేయడం జరిగింది. మీరు అంటే యథావిధిగా కేవలం ఓటీపీ ద్వారా, భూ యజమానికి సంబంధం లేకుండా కేవలం అక్కడికి ఓటీపీ వెళ్ళొద్దు, ఆ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించి మనం వరుసగా మనం అంటే కౌలు రైతులకు సంబంధించి ఇటీవల మోందా తుఫానుకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల గురించి, రైతులకు ఏ విధంగా న్యాయం జరగాలి, రైతులకు ఏ విధంగా చేస్తే కనుక అంటే వాళ్ళ కష్టాలు తీరుతాయన్న అంశాల గురించి వరుస కథనాలు వరుసగా చర్చించడం జరుగుతుంది.
ఈ క్రమంలో ఈ విధంగా అనౌన్స్ చేయడం రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్ శరత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.